కార్టూన్ ఫ్యాన్స్ అండ్ చైల్డ్హుడ్ లవర్స్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బ్యాటిల్ మన ఇండియన్ యానిమేషన్ వరల్డ్ లో చాలా పాపులర్ అయిన ఇద్దరు లెజెండరీ హీరోస్ మధ్య జరిగే అల్టిమేట్ షోడౌన్. ఒకవైపు మిర్చి నగర్ ఫియర్లెస్ సూపర్ కాప్ లిటిల్ సింగం, మరొక వైపు డోలక్పూర్ స్ట్రాంగెస్ట్ వారియర్ అయిన చోటా భీమ్. ఇది సింపుల్ స్ట్రెంత్ కంపారిజన్ కాదు, ఇది పోలీస్ ట్రైనింగ్, ఇంటెలిజెన్స్ అండ్ గ్యాడ్జెట్స్ వర్సెస్ రా పవర్, కరేజ్ అండ్ లెజెండరీ లడ్డు స్ట్రెంత్ మధ్య జరిగే వార్. ఈ వీడియోలో మనం వీళ్ళ ఆర్జిన్స్, పవర్స్ అండ్ ఎబిలిటీస్, ఫీట్స్, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ ఫైనల్ విన్నర్ గురించి డీటెయిల్ గా చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ కు వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లెట్స్ జంప్ ఇన్ టు ది బ్యాటిల్. వీడియోలోకి వస్తే ముందుగా మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి చూద్దాం. మొదటిగా మనం లిటిల్ సింగం యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. లిటిల్ సింగం మిర్చి నగర్ లో డ్యూటీ చేసి బ్రేవ్ అండ్ హానెస్ట్ పోలీస్ ఆఫీసర్. చిన్న ఏజ్ లో ఉన్న తన కరేజ్ అండ్ డెడికేషన్ వల్ల సిటీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. క్రిమినల్ స్మగ్లర్స్ అండ్ ఈవెన్ సూపర్ న్యాచురల్ విలన్స్ ని ఫేస్ చేస్తూ జస్టిస్ కోసం ఫైట్ చేస్తుంటాడు. పోలీస్ ట్రైనింగ్, డిసిప్లిన్ అండ్ క్విక్ థింకింగ్ వల్ల లిటిల్ సింగం నార్మల్ కిడ్ కాదని ప్రూవ్ చేస్తాడు. తన మిషన్ సింపుల్, ఈవిల్ ని స్టాప్ చేయడం అండ్ ఇన్నోసెంట్ పీపుల్ ని ప్రొటెక్ట్ చేయడం. ఇప్పుడు మనం చోటా భీమ్ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. చోటా భీమ్ డోలక్పూర్ విలేజ్ యొక్క స్ట్రాంగెస్ట్ అండ్ బ్రేవెస్ట్ బాయ్. తన ఫ్రెండ్స్ చుట్కీ, రాజు, జగ్గు అండ్ కాలియాతో కలిసి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటాడు. భీమ్ కైండ్నెస్, కరేజ్ అండ్ లాయల్టీకి ఫేమస్. లడ్డూస్ తింటే తన స్ట్రెంత్ ఇంకా ఎక్కువ అవుతుంది. జనాలని కాపాడడం, అలాగే రాజులని కాపాడడం అండ్ డేంజరస్ ఎనిమీస్ ని డిఫీట్ చేయడం తన డైలీ లైఫ్ లో ఇవన్నీ కామన్ అయిపోయింది. ఇప్పుడు మనం వీళ్ళ వెపన్స్ అండ్ స్పెషల్ అబిలిటీస్ గురించి చూద్దాం. ముందుగా మనం లిటిల్ సింగం తో స్టార్ట్ చేద్దాం. లిటిల్ సింగం దగ్గర అడ్వాన్స్డ్ పోలీస్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. హ్యాండ్ కఫ్స్, కమ్యూనికేషన్ డివైసెస్, వెహికల్స్ అండ్ స్పెషల్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాడు. మార్షియల్ ఆర్ట్స్ అండ్ పోలీస్ కాంబాట్ ట్రైనింగ్ వల్ల మల్టిపుల్ ఎనిమీస్ ని ఒకేసారి హ్యాండిల్ చేయగలడు. తన బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే తన ఇంటెలిజెన్స్ అండ్ టాక్టికల్ థింకింగ్. సిచ్యువేషన్ ని ఫాస్ట్ గా అనలైజ్ చేసి పర్ఫెక్ట్ ప్లాన్ క్రియేట్ చేస్తాడు. సమ్ స్పెషల్ అడ్వెంచర్స్ లో పవర్ఫుల్ వెహికల్స్, అప్గ్రేడెడ్ గ్యాడ్జెట్స్ అండ్ స్పెషల్ సూట్స్ కూడా యూజ్ చేశాడు. ఇప్పుడు మనం చోటా భీమ్ యొక్క వెపన్స్ అండ్ స్పెషల్ అబిలిటీస్ గురించి చూద్దాం. భీమ్ మోస్ట్లీ తన ఓన్ ఫిజికల్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతాడు. గ్యాడ్జెట్స్ ఎక్కువ యూజ్ చేయడు, కానీ తన ఫిష్, ఎజిలిటీ అండ్ ఇమ్మెన్స్ పవర్ మెయిన్ వెపన్స్ అని చెప్పొచ్చు. లడ్డూస్ తిన్న తర్వాత భీమ్ స్ట్రెంత్ మ్యాసివ్ గా ఇంక్రీజ్ అవుతుంది. హెవీ ఆబ్జెక్ట్స్ లిఫ్ట్ చేయడం, జైంట్ ఎనిమీస్ ని త్రో చేయడం అండ్ ఇంపాసిబుల్ లుకింగ్ ఫీట్స్ పర్ఫామ్ చేయడం తన స్పెషాలిటీ. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ముందుగా మనం లిటిల్ సింగం యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. లిటిల్ సింగం ఎక్స్పర్ట్ ఫైటర్, ఫాస్ట్ రిఫ్లెక్సెస్, మార్షియల్ ఆర్ట్ స్కిల్స్ అండ్ అథ్లెటిక్ ఎబిలిటీస్ కలిగి ఉంటాడు. క్రిమినల్ ట్రాప్స్ ని ఐడెంటిఫై చేయడం అండ్ ఎనిమీస్ వీక్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేయడంలో ఇతను ఎక్స్పర్ట్. తన డిటర్మినేషన్ అండ్ ఫియర్లెస్ యాటిట్యూడ్ వల్ల స్ట్రాంగర్ అపోనెంట్స్ కూడా ఫేస్ చేయగలడు. లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల టీమ్ ఆపరేషన్స్ ని కూడా ఎఫెక్టివ్లీ హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడు మనం చోటా భీమ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. చోటా భీమ్ సూపర్ హ్యూమన్ లెవెల్ స్ట్రెంత్ కలిగిన వారియర్. రన్నింగ్, జంపింగ్, క్లైంబింగ్ అండ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. లార్జ్ అనిమల్స్ అండ్ జైంట్స్ విలన్స్ తో డైరెక్ట్ గా ఫైట్ చేయగలడు. భీమ్ బిగ్గెస్ట్ పవర్ ఏంటంటే తన నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. టఫెస్ట్ సిచ్యువేషన్స్ లో కూడా కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఫిజికల్ కాంబాట్ లో తన స్ట్రెంత్ మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వీళ్ళ ఫీట్స్ గురించి చూద్దాం. ముందుగా మనం లిటిల్ సింగం ఒక ఫీట్స్ గురించి చూద్దాం. లిటిల్ సింగం మిర్చి నగర్ ని కౌంట్లెస్ క్రిమినల్స్ నుండి సేవ్ చేశాడు. డేంజరస్ విలన్స్, మాస్టర్ థీవ్స్ అండ్ పవర్ఫుల్ ఎనిమీస్ ని కూడా డిఫీట్ చేసి సిటీని ప్రొటెక్ట్ చేశాడు. అడ్వాన్స్డ్ ట్రాప్స్ అండ్ లార్జ్ స్కేల్ క్రిమినల్ ప్లాన్స్ ని స్టాప్ చేయడం తన ఇంటెలిజెన్స్ ని ప్రూవ్ చేస్తుంది. మెనీ అడ్వెంచర్స్ లో ఎంటైర్ సిటీ యొక్క సేఫ్టీని తన షోల్డర్స్ మీద ఉంది అండ్ ఎవ్రీ టైమ్ హీరోగా ఎమర్జ్ అయ్యాడు. ఇప్పుడు మనం చోటా భీమ్ యొక్క ఫీట్స్ గురించి చూద్దాం. చోటా భీమ్ జైంట్ మాస్టర్స్, ఈవిల్ కింగ్స్, విచెస్ అండ్ పవర్ఫుల్ వారియర్స్ ని డిఫీట్ చేశాడు. హ్యూజ్ బోల్డర్స్ లిఫ్ట్ చేయడం, వైల్డ్ అనిమల్స్ ని స్టాప్ చేయడం అండ్ ఎంటైర్ కింగ్డమ్స్ ని సేవ్ చేయడం తన బిగ్గెస్ట్ ఫీట్స్ అని చెప్పొచ్చు. మల్టిపుల్ మూవీస్ అండ్ అడ్వెంచర్స్ లో వరల్డ్ లెవెల్ థ్రెట్స్ ని కూడా ఓవర్కమ్ చేసి లెజెండరీ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇప్పుడు మనం వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. ముందుగా మనం లిటిల్ సింగం యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. లిటిల్ సింగం యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే ఇంటెలిజెన్స్, డిసిప్లిన్ అండ్ టాక్టికల్ ప్లానింగ్. ఫాస్ట్ థింకింగ్ వల్ల స్ట్రాంగర్ ఎనిమీస్ ని కూడా అవుట్ స్మార్ట్ చేయగలడు. మార్షియల్ స్కిల్స్ అండ్ గ్యాడ్జెట్స్ అడిషనల్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. కానీ లిటిల్ సింగం యొక్క వీక్నెస్ ఏంటంటే ఫిజికల్ స్ట్రెంత్ భీమ్ లెవెల్ లో ఉండదు. డైరెక్ట్ పవర్ బేస్డ్ ఫైట్స్ లో డిసడ్వాంటేజ్ ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు మన చోటా భీమ్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. భీమ్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే రా పవర్, స్టామినా అండ్ కరేజ్. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఫైటర్. లడ్డు బూస్ట్ తో తన స్ట్రెంత్ ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ చోటా భీమ్ యొక్క వీక్నెస్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ లో స్ట్రాటజీ కన్నా డైరెక్ట్ యాక్షన్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాడు. స్మార్ట్ ట్రాప్స్, కాంప్లెక్స్ ప్లాన్స్ అకేషన్సీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. బ్యాటిల్ స్టార్ట్ అయ్యాక లిటిల్ సింగం క్విక్ మూవ్మెంట్స్ అండ్ మార్షల్ ఆర్ట్ అటాక్స్ తో ఫైట్ ఇనిషియేట్
ఇనిషియేట్ చేస్తాడు. భీమ్ కామ్ గా అటాక్స్ జార్జ్ చేసి తన సుపీరియర్ స్ట్రెంత్ తో కౌంటర్స్ లాంచ్ చేస్తాడు. లిటిల్ సింగం గ్యాడ్జెట్స్ అండ్ టాక్టికల్ ట్రిక్స్ యూస్ చేసి భీమ్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. బ్యాటిల్ ఫీల్డ్ లో ట్రాప్స్ అండ్ క్లేవర్ మెనూవర్స్ యూస్ చేస్తూ అడ్వాంటేజ్ గెయిన్ చేయడానికి అటెంప్ట్ చేస్తాడు. కానీ ఫైట్ కంటిన్యూ అవడంతో భీమ్ ఒక రా పవర్ క్లియర్ గా కనిపిస్తుంది. మ్యాసివ్ జంప్స్, పవర్ఫుల్ పంచెస్ అండ్ ఇంక్రెడిబుల్ స్టామినా తో ప్రెజర్ క్రియేట్ చేస్తాడు. లిటిల్ సింగం స్పీడ్ అండ్ స్కిల్ ఇంప్రెసివ్ రెసిస్టెన్స్ ఇచ్చిన డైరెక్ట్ ఫిజికల్ ఎక్సెన్స్ లో భీమ్ ఎడ్జ్ గెయిన్ చేస్తాడు. ఫైనల్ గా లిటిల్ సింగం స్ట్రాటజీతో కొంత టైం వరకు బ్యాటిల్ ని ఈక్వల్ గా మెయింటైన్ చేసిన భీమ్ ఓవరాల్ స్ట్రెంత్ ఫైట్ మూమెంటం ని తన సైడ్ కి మార్చేస్తుంది. ఫైనల్ కంపారిజన్ గురించి చెప్పాలంటే లిటిల్ సింగం స్మార్టర్ అండ్ మోర్ టాక్టికల్ ఫైటర్, ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్ అండ్ కాంబాట్ డిసిప్లిన్ లో సుపీరియర్, గ్యాడ్జెట్స్ అండ్ క్విక్ థింకింగ్ వల్ల మెనీ సిచ్యువేషన్స్ లో అడ్వాంటేజ్ గెయిన్ చేయగలడు. కానీ చోటా భీమ్ ఫిజికల్ స్ట్రెంత్, డ్యూరబిలిటీ అండ్ కాంబాట్ ఫీట్స్ కంప్లీట్లీ హైయర్ స్కేల్ లో ఉంటాయి. డైరెక్ట్ 1-on-1 బ్యాటిల్ లో భీమ్ పవర్ డిఫరెన్స్ చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఒకవేళ వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే లిటిల్ సింగం వర్సెస్ చోటా భీమ్, వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నా ఒపీనియన్ ఈ బ్యాటిల్ విన్నర్ ఎవరంటే చోటా భీమ్. చోటా భీమ్ ఈ బ్యాటిల్లో గెలవడానికి మెయిన్ రీజన్ తన ఓవరాల్ స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ. లిటిల్ సింగం ఎక్సలెంట్ ఫైటర్ అండ్ బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్ అయిన భీమ్ ఫిజికల్ పవర్ ని లాంగ్ టర్మ్ గా హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్. లడ్డు పవర్ స్ట్రెంత్, ఇంక్రెడిబుల్ స్టామినా అండ్ కౌంట్లెస్ హీరోయిక్ ఫీట్స్ వల్ల భీమ్ బ్యాటిల్ ఫీల్డ్ లో క్లియర్ అడ్వాంటేజ్ మెయింటైన్ చేస్తాడు. లిటిల్ సింగం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇచ్చిన డైరెక్ట్ కాంబాట్ లో భీమ్ ఈవెన్చువల్లీ డామినేట్ చేస్తాడు. అందుకే ఈ ఇండియన్ కార్టూన్ హీరోస్ చూడడం లో ఫైనల్ విన్నర్ ఎవరంటే చోటా భీమ్. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? లిటిల్ సింగం కి మోర్ అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ అండ్ వెహికల్స్ ఉంటే రిజల్ట్ చేంజ్ అవుతుందా, లేదా చోటా భీమే మళ్ళీ గెలుస్తాడా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చాలా టాపిక్స్ సజెషన్స్, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ కంపారిజన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.